హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ తెలియజేయడం జరిగింది. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి నైపుణ్య ధృవీకరణ తర్వాత 5 నుంచి 7 రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుందని, అదేవిధంగా 15 రోజుల పాటు అధునాతన శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. శిక్షణ తర్వాత 15,000 విలువైన పనిముట్లను ప్రోత్సాహకరంగా అందిస్తారని పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా మొదటి విడతగా ₹1,00,000, రెండో విడతగా ₹2,00,000 రుణం అందించబడుతుందని తెలిపారు. స్వయం ఉపాధిగా వృత్తిలో చేతి పనిముట్లను ఉపయోగించే వడ్రంగి, కమ్మరి, కంసాలి, స్వర్ణకార, కుమ్మరి, మేదరి, ఉప్పరి, వెదురు, బుట్టలు అల్లేవారు, బొమ్మలు చేసేవారు, రజకులు, నాయి బ్రాహ్మణ, దర్జీలు, చేపల వలలు తయారు చేసేవారు, పూలు అల్లేవారు తదితర 18 చేతి వృత్తులు చేసేవారికి ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు తోడ్పడుతుందన్నారు. అర్హులైన చేతి వృత్తులు, హస్తకళాకారులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ తదితరులు అయితే పాల్గొన్నారు. ఇక్కడ చెప్పినటువంటి వృత్తుల వారందరూ దీనికైతే అప్లై చేసుకోండి.